నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శంషాబాద్లోని కట్టమైసమ్మ దేవాలయం వెనుక డ్రైనేజీ నీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతూ ఉంది. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు స్థానికులు ముక్కు మూసుకొని వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.